మీడియా మిత్రులకు నమస్కారం. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క 3 బ్యారేజెస్ పై దెబ్బతిన్న 3 బ్యారేజెస్ పై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ వారి ఆధ్వర్యంలో వారు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, భారతదేశానికి he is the first Lokayukta of India. Lokpal or Lokayukta? Lokpal. Rahul, if you're saying it was the correct thing. Okay. And he was a Supreme Court judge. He was Lokpal. He was combined Andhra Pradesh Chief Justice and a judge of the Calcutta High Court. వారి ఆధ్వర్యంలో చేసిన కమిషన్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ 3 బ్యారేజెస్ల కూలిపోవడం విషయంలో వారి రిపోర్ట్ పై హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి టి హరీష్ రావు గారు వేసిన కేసు విషయం, హైకోర్టులో వెల్లడించిన తీర్పు, అవన్నీ విషయాలు కూడా ఈరోజు అడ్వకేట్ జనరల్ గారు, ఎందుకంటే ఈరోజు ఉదయం జడ్జిమెంట్ కాపీ వచ్చింది, అడ్వకేట్ జనరల్ గారు క్యాబినెట్ కి బ్రీఫ్ చేయడం జరిగింది. కొన్ని విషయాలు నేను మరోసారి చాలా స్పష్టంగా తెలియజేసుకున్నా. నిన్న హైకోర్టు జడ్జిమెంట్ లో ఏదో తీర్పు వాళ్ళకి ఫేవర్లో వచ్చిందని, వాళ్ళేదో విజయం సాధించినట్టుగా రకరకాల ప్రెస్ మీట్లు, రకరకాల సంబరాలు చేసుకోవడం ఇది చాలా విడ్డూరంగా, విచిత్రంగా ఉంది. మీకు స్పెసిఫిక్గా చెప్పాలంటే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి, ఆనాటి ఇరిగేషన్ సెక్రటరీ, మరో ఐఏఎస్ ఆఫీసర్ చేసిన రిట్ పిటిషన్స్ పై హైకోర్టు ఏం చెప్పిందో నేను మీకు పాయింట్ బై పాయింట్ నీకు వివరిస్తా. వాళ్ళ బేసిక్ పిటిషన్ ఇన్ ద కోర్ట్, మెయిన్ పిటిషన్ ఇన్ ద కోర్ట్, వాళ్ళు ఇచ్చిన దానికి తెలుగు అనువాదం చెప్తున్నాను. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణంలో జరిగిన అవకతవకలు, లోపాలు, నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులని నిర్ధారించడానికి జస్టిస్ ఘోష్ విచారణ కమిషన్ నియమిస్తూ జారీ చేసిన జియో నెంబర్ 6 చట్టవిరుద్ధమైనది. వాళ్ళు ఇచ్చిన పిటిషన్లో చట్టవిరుద్ధమైనది. 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంలోని నిబంధనలకు అతీతంగా ఉంది. గౌరవ హైకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన గతంలో ఇచ్చిన తీర్పులకి విరుద్ధంగా ఉంది. ఇది వాళ్ళు వేసిన హైకోర్టులో పిటిషన్. హైకోర్టు ఏమనిచ్చిన తీర్పు? 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం తేదీ 14 మార్చి 2024 జియో నెంబర్ 6 ద్వారా విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం ఏకపక్షమైనది కాదు, చట్టవిరుద్ధమైనది కాదు, రాజ్యాంగ విరుద్ధమైనది కాదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టానికి అతీతమైనది కూడా కాదు అని చాలా స్పష్టంగా వీళ్ళ మెయిన్ ప్రేయర్ లో నిన్న హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో యాజ్ ఇట్ ఈస్ గా మీకు కోట్ చేసినాం. అదేవిధంగా జస్టిస్ అంటే ఆ జియో నెంబర్ 6 స్క్వాష్ చేయడమే కాదు, సెకండ్ వాళ్ళు ఏమడిగినారు, జస్టిస్ ఘోష్ నివేదికను చట్టవిరుద్ధమని ప్రకటించి ఆ నివేదికను రద్దు చేసి కొట్టివేయాలి. ఇది ప్రేయర్ నెంబర్ 2. కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కోర్టులో వేసింది. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని తేలినందున ఈ అభ్యర్థనపై ప్రత్యేకంగా ఎలాంటి నిర్ణయం ఉండదు. అంటే వాళ్ళు ఆ కమిషన్ యొక్క నివేదన పక్కన పెట్టమంటే పెట్టేది లేదు అని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. అందువల్ల ఈ నివేదిక యథాతథంగా కొనసాగుతుంది.
బాధ్యతలు నిర్ణయించే కమిషన్ అధికారాన్ని కూడా సమర్థించారు. సెక్షన్ 8B ప్రకారము అవకాశం కల్పించకపోవడం వంటి చిన్న చిన్న సాంకేతిక ప్రొసీజర్ అంశాలపై మరి కోర్టు పరిగణలోకి తీసుకొని ఈ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వీళ్లపై తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవద్దని మాత్రమే చెప్పింది. ఎక్కడ కూడా జడ్జిమెంట్ లో వాళ్ళకి నిర్దోషులని గాని అసలు కాళేశ్వరం కూలిపోవడానికి వీళ్ళు కారణం కాదని గాని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అదేవిధంగా పిటిషనర్ కు నివేదిక ప్రతిని అందించకుండా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ప్రచురించడం పట్ల చట్ట విరుద్ధం. ఇది దురుద్దేశపూర్వకంగా పక్షపాతంతో చేసిన చర్యగా ప్రకటించాలి అని కోర్టును కోరింది. మరి సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తుందని ప్రకటించాలి. అయితే అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత పిటిషనర్లకు ప్రతులు అందించినందున ఈ అభ్యర్థనపై కోర్టు ఏ విధంగా స్పందించలేదు. మరి ఇది కోర్టులో జరిగిన వాస్తవం, కోర్టు ఇచ్చిన తీర్పు వాస్తవం. 102 పేజీల జడ్జిమెంట్ లో మరి టిఆర్ఎస్ వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటారేమో కానీ ఒక చిన్న ప్రొసీజరల్ టెక్నికల్ ఇష్యూ పాయింట్అవుట్ చేసి తప్పితే తటిన అన్ని విషయాలని కోర్టు సమర్థించింది. ఈరోజు మరి కేబినెట్ లో అడ్వకేట్ జనరల్ గారు మొత్తం జడ్జిమెంట్ కాపీ, ఆ తర్వాత లీగల్ రోడ్ మ్యాప్ ఫార్వర్డ్, ఆప్షన్స్ టు బిఫోర్ ద గవర్నమెంట్ అన్ని విషయాల్లో బ్రీఫ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో నిర్ణయం ఏం జరిగిందంటే మరి ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, నేను ఇరిగేషన్ మంత్రిగా శ్రీధర్ బాబు గారు కూర్చుని మరి ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసిన అభిషేక్ సింఘ్వి గారిని, అడ్వకేట్ జనరల్ గారిని ప్రత్యేకంగా సమావేశమై మరి తదుపరి మా లీగల్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో అది మేము డిసైడ్ చేయబోతున్నాము. అదేవిధంగా వాళ్ళు అంటే చాలా అంశాలు ఉన్నాయి జడ్జిమెంట్ లో. చాలా అంశాల్లో వాళ్ళు అడిగిన దానికి కోర్టు ఒప్పుకోలేదు, కోర్టు దానికి స్పందించలేదు కూడా. అదేవిధంగా మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న విషయాలలో మరి సుప్రీంకోర్టు అప్రోచ్ కావాలన్నా, మరి కమిషన్ ని ఎక్స్టెండ్ చేయాలన్నా, మరి ఏ విధంగా ముందుకు పోవాలనేది మరి దానికి కేబినెట్ లో మరి ఒక చిన్న సబ్ కమిటీ వేసుకొని రేపు ఎల్లుండి న్యాయ నిపుణులతో డిస్కస్ చేసి అది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా చాలా ముఖ్యమైన విషయం శ్రీనివాస్ రెడ్డి గారు గుర్తు చేశారు. మేము మొదటి నుంచి ఒక విషయం ప్రస్తావిస్తున్నాం, శాసన సభలో చెప్పినాం. హైకోర్టులో సెప్టెంబర్లో ఒక అండర్టేకింగ్ ఇచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిషన్ నివేదికపై మేము స్వతహాగా చర్యలు తీసుకునేది ఉండదు. ఈ నివేదిక దీంతో సహా నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఎన్డీఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్టు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్టు ఆధారంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇండిపెండెంట్ గా మొత్తం ఇష్యూని డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి ఆ సిబిఐ యాక్షన్ తీసుకుంటుంది, ప్రొసీడ్ అవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా లిఖిత పూర్వకంగా సిబిఐ డైరెక్టర్ కి లేఖ రాయడం జరిగింది. 9 నెలలు గడిచినా మరి సిబిఐ ఎందుకు ముందుకు పోవడం లేదో మరి మీ అందరికీ అర్థమవుతుంది. ఇంకో నిర్ణయం ఈరోజు తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను అతి త్వరలో సిబిఐ డైరెక్టర్ గారిని కలిసి ఈ నివేదికలన్నీ ఇచ్చి ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థలు వారి యొక్క అమూల్యమైన సొమ్ము
public amount has been lost, has been embezzled, has been misused, has been misappropriated కాబట్టి సిబిఐ మరి వాళ్ళ ఇన్వెస్టిగేషను మొదలుపెట్టి ఈ కాళేశ్వరం 3 బ్యారేజ్ విషయంలో ముందుకు పోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను సిబిఐ డైరెక్టర్ని స్వయంగా కలవబోతున్నాము. మరి కొంత తెలంగాణ ప్రజానీకానికి మీ ద్వారా నేను తెలియజేసిన విషయాలు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడి ఎట్టి దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 16.5 లక్షల ఎకరాల ఆయకట్టుకి 38,000 కోట్లతో మొదలుపెట్టింది. జూన్ 2, 2014 కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ని అనేక మార్లు అభినందిస్తూ వాళ్ళు పదవిలో వచ్చిన తర్వాత 6 నెలలు సంవత్సరం తర్వాత దీనికి జాతీయ హోదా ఇవ్వాలని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి తుమ్మడి అట్టి దగ్గర నిర్మిస్తున్న ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని లేఖ రాసిన విషయం కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. మరి మరో 6 నెలల తర్వాత తుమ్మడి అట్టి దగ్గర నీళ్లు లేవని ఒక అబద్ధపు మాటలతో అదే సిడబ్ల్యూసి అన్నది అని చెప్పి పూర్తిగా అవాస్తవమైన విషయాలు చెప్పి అదేవిధంగా మహారాష్ట్రలో సబ్మర్జెన్స్ ఉంటుంది కాబట్టి తుమ్మడి ఎట్టి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసిండు. వాస్తవంగా తుమ్మడి ఎట్టి దగ్గరే కట్టి ఉంటే మనం ఎకరాకి ఆ రోజు అక్కడ భూముల ధరలు మహారాష్ట్రలో 5 లక్షల కంటే తక్కువ ఎకరం. మనం ఎకరానికి 50 లక్షలు ఇచ్చినా తెలంగాణ రాష్ట్రానికి మరి మేలు జరిగేది. అనవసరంగా అకారణంగా ఇది అన్ని రిపోర్ట్స్ లో ఉంది. ఏది అసలు ఈ తుమ్మడి ఎట్టి నుంచి మేడిగడ్డకి ప్రాజెక్టు షిఫ్ట్ చేసి కేసీఆర్ ఆ ప్రభుత్వం తీవ్రమైన మోసం చేసింది, నష్టం చేసింది అని ఆ ప్రాజెక్టు షిఫ్ట్ చేసి 38,000 కోట్ల ఉన్న ప్రాజెక్టుని క్రమక్రమంగా అంచనాలు పెంచి ఈరోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,47,000 కోట్లు అవుతుంది. ఆలోచన చేయండి. మరి అమూల్యమైన ప్రజాధనాన్ని ఏ స్థాయిలో మిస్యూజ్ చేయడానికి మరి వాళ్ళ కక్కుర్తో లేకపోతే కమిషన్ల కక్కుర్తో అసమర్థతనో లేకపోతే మరి ఆ ప్రాజెక్టు పూర్తయితే గత కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనో మరి ఏ కారణంగానో అసలు ఆ ప్రాజెక్టు షిఫ్ట్ చేయడం ఇది ఒక ఘోర తప్పిదం. అదేవిధంగా వాళ్లే అనేక మార్లు మేడిగడ్డనే కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయ అన్నది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నేనే డిజైన్ చేసిన, నేనే నిర్మాణం, ఆయనే డిజైనర్, ఆయనే నేనే కర్త, నేనే కర్మ, నేనే క్రియ అని పదే పదే చెప్పి మరి వాళ్ళు ఉన్న సమయంలోనే సుమారు 97,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 1,00,000 ఎకరాలకు కూడా ఆయకట్టు ఇవ్వలేదు. పదే పదే ఒక మేడిగడ్డ పోతే ఏమైంది, ఇంకా ఎన్నో కంపెనీలు కట్టి అంటున్నారు. అసలు సోర్స్ ఆఫ్ వాటర్ ఇస్ మేడిగడ్డ. మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్ట్ చేయకుంటే తతిమ ప్రాజెక్టు కట్టడం అసలు అనవసరం. మరి వాళ్ళన్న గుండెకాయనే మనిషికి గుండెకాయ ఫెయిల్ అయితే అసలు మనిషి బతడా? అదేవిధంగా ప్రాజెక్టుకి విలువెంత? పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి శాశ్వతంగా ఆర్థికంగా నష్టం చేసి మరి తెలంగాణ రైతాంగానికి నష్టం చేసి ఈరోజు వాళ్ళ వింత ప్రవర్తన తెలంగాణ ప్రజలు రైతులందరూ గమనిస్తున్నారు. మీ కకృతి వల్ల, మీ అసమర్థత వల్ల, మీ చాతగాంతరం వల్ల, మీ తొందరపాటు వల్ల తుమ్మడేటి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసి మరి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మన అందరినీ తాకట్టు పెట్టి కాస్ట్లీ హై కాస్ట్
షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఏటా భారం 15 నుంచి 20 వేల కోట్లు. అంటే వాళ్ళు తుమ్మడియేటి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసినందుకు. మరి షిఫ్ట్ చేసినాక అది సరిగ్గా కట్టినా అంటే వాళ్ళ హయాంలోనే నిర్మాణం మొదలుపెట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే మరి అది కూలిపోయింది, వాళ్ళ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి దీంట్లో డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, ఓఎండ్ఎంలో లోపం ఉంది అని అనేక విషయాలు పాయింట్అవుట్ చేసిండ్రు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారత పార్లమెంటు ద్వారా చట్టపరంగా ఏర్పడ్డ స్టాట్యూటరీ బాడీ. భారతదేశంలో డ్యామ్స్ బ్యారేజెస్ కి బిగ్గెస్ట్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఇన్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళేమో అనేక కీలకమైన అంశాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తిగా ఘోర తప్పిదం పాయింట్అవుట్ చేశారు. కొన్ని ఉదాహరణలు చెప్తాం మీకు. అసలు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఫౌండేషన్ కోసం సాయిల్ చెక్ చేస్తాం కదా. ఎంత గొప్పగా కట్టిందంటే ఆ బ్యారేజీలు డిపిఆర్ లో బ్యారేజీల నిర్మాణం ఒక చోట కడతా అని చెప్పి యాక్చువల్లీ నిర్మాణం ఇంకో చోట చేసిండ్రు. సరి అయిన జియోఫిజికల్ టెస్ట్ అంటే బేసికలీ సాయిల్ టెస్టింగ్ ఫౌండేషన్ కి కావలసిన స్ట్రెంత్ గురించి టెస్టులు చేయలేదు. అదేవిధంగా డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదం ఇవ్వకముందే టెండర్లు పిలిచేసిండ్రు, అగ్రిమెంట్లు సైన్ చేసిండ్రు, వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇంకో ముఖ్యమైన విషయం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పింది. అసలు ఈ 3 బ్యారేజీల ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్ ఈ సస్పెక్ట్, ఫౌండేషన్ అనుమానాస్పదం. వాళ్ళు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లోనేమో షీట్ పైల్ ఫౌండేషన్ రాసి ఉంది. వాళ్ళు నిర్మాణం మొదలుపెట్టినాక ఫౌండేషన్ ఎవరైనా చేస్తారండి, ఎంత తిక్కల వ్యవహారం ఇది. డిపిఆర్ లోనేమో షీట్ పైల్ ఫౌండేషన్ ఒకటేమో ఫౌండేషన్ చేయటం, నిర్మాణం మొదలైనాక సీకండ్ పైల్ ఫౌండేషన్ మార్చి ఇప్పుడు ఆ 3 బ్యారేజీల ఫౌండేషన్లు కూడా అనుమానాస్పదం అని చెప్పి భారతదేశంలో అంతర్జాతీయంగా నిపుణులందరూ చెప్తారు. వీళ్ళు ఏమంటారు, ఆ పియర్లు రిపేర్ చేసి నీళ్ళు నింపుకోండి, ఆ పియర్లు రిపేర్ చేసి నీళ్ళు నింపుకోండి. అరే మీరు చేసిన ఘనకార్యం సాలేయా, మీ సలహాలు అవసరం లేదు. మరి మేము అనుకుంటున్నాం హరీష్ రావు కంటే అనిల్ జైన్కి మరి ఆ ఎన్డీసీ ఎక్స్పర్ట్స్ ఎక్కువ తెలుసని. మరి వాళ్ళు చెప్పినట్టు చేసి సరి అయిన మరమ్మతులు చేయకుండా, సరి అయిన టెస్టులు చేయకుండా ఆ బ్యారేజీలు నింపితే మేడిగడ్డ బ్యారేజ్ మళ్లీ కూలిపోతే కింద 44 గ్రామాలు భద్రాచలం టౌన్, భద్రాచలం గుడి కొట్టుకపోతాయి. మరి అది కోరుకుంటున్నారు వీళ్ళు. మేము సైంటిఫిక్ గా, రాషనల్ గా, లాజికల్ గా భారతదేశంలో అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ పాసిబుల్ ఎక్స్పర్ట్స్ డ్యామ్స్ లో కానీ బ్యారేజ్ తీసుకొచ్చి వాళ్ళ సలహా మేరకు ముందుకు పోతున్నాము. అదేవిధంగా 2016లో నిర్మాణం మొదలుపెట్టిండ్రు, 2019లో పూర్తయింది. 2020లోనే అంటే ఇనాగరేషన్ అయిన మరుసటి రోజు నుంచే ఈ బ్యారేజీలు లీక్ అయిన మొదలు పెడుతున్నాయి. ఇప్పుడు మీరు విలేకరు చూస్తూ ఉంటే మేము రికార్డు చూపెడతాం. ఇది ఆనాటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు కాంట్రాక్టర్లకు రాయడం, కాంట్రాక్టర్లు డిపార్ట్మెంట్కి రాయడం, అప్పటి నుంచే లీకులు మొదలైనాయి. అంటే వాళ్ళు ఇంకా 3 ఏళ్లు అధికారం ఉండగానే ఆ బ్యారేజీలు మరి పూర్తిగా లీక్ కావడం, పూర్తిగా ఫాల్ట్స్ డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆ 3 ఏళ్లలో వాళ్ళు కనీసం ఆ బ్యారేజ్లని ఎంటీ చేసి స్టోరేజ్ తీసేసి రిపేర్ చేసి ఉంటే బహుశా సిచ్యువేషన్ బాగుండేదేమో. 3 ఏళ్ల పాటు బ్యారేజీలు నింపిపెట్టి ఫోటోలు తీసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రొపగండా. దయచేసి విలేకరు మిత్రులు మీరు ఇది జాగ్రత్తగా గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా బ్యారేజీలకి డ్యాంలకి తేడా కూడా తెలియని వాళ్ళు
వాళ్ళు ఈరోజు మరి సలహా ఇస్తున్నారు ఆ బ్యారేజ్లకు ఏం చేయాలి. డ్యామ్స్ ఆర్ మెంట్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ వాటర్, బ్యారేజెస్ ఆర్ మెంట్ ఫర్ రెగ్యులేటింగ్ ఆఫ్ వాటర్. ప్రపంచంలో ఎక్కడ కూడా బ్యారేజెస్ నీటి నిలుపుదల కోసం స్టోరేజ్ కోసం ఉపయోగించబడదు. మేడిగడ్డ కూలిపోయిన రోజు 10.6 TMC స్టోరేజ్ ఉందాడ. ఆ 3 బ్యారేజ్ల కింద నుంచి ఫౌండేషన్ ఫాల్టీ ఉంది కాబట్టి నీళ్లు సీపేజ్ అయ్యి ఇసుక సీపేజ్ అయ్యి పైన బ్యారేజీలు వీక్ అయిపోయి కూలిపోతున్నాయి. మరి ఆ పరిస్థితుల్లో మేము భారతదేశంలో మరి ప్రపంచంలో ఎవరైతే బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి టెస్టులు చేయించి ఆ బ్యారేజీలను రిపేర్ చేయదలుచుకున్నాము. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో, ఈ బ్యారేజీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అవాస్తవాలు చెప్పినా తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు నమ్మరు. మీరు ఒకటే విషయం మళ్ళోసారి చెప్పాలి, నేను చాలాసార్లు చెప్పిన విషయం. ఆ 3 బ్యారేజీలు నిరుపయోగంగా ఉండంగా ప్రతి పంటకి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ హిస్టరీలో హైయెస్ట్ ఏకరేజ్, హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ జరిగింది. ఇప్పుడు ఈ పంటకి 148 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండి 90 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేస్తున్నాం. మీరు గమనించాలి, నేను మరోమారు చెప్తున్నాను, ఎందుకంటే ఈ విషయం ఒక ఫాల్స్ ప్రొపగాండా, అసలు గ్లోబల్ శ్రేణిలో మించిపోయింది. వీళ్ళు వాళ్ళే డిజైన్ చేసిండ్రు, వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళే జేబులు నింపుకున్నారు. వాళ్ళ టైంలోనే కూలిపోయింది. వాళ్ళ టైంలోనే ఎన్డీఎస్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి ఇది డిజైన్ బాగాలేదు, కన్స్ట్రక్షన్ బాగాలేదు, ఓఎండం బాగాలేదు, అసలు ఈ బ్యారేజీలు నిలబడని చెప్పిపోయినరు. వాళ్ళు ఇంకెవరిదో పొరపాటు అన్నట్టుగా మరి నిన్న హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత సంఖ్యలు గుద్దుకుంటూ సంబరాలు చేసుకోవడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో, ఏమీ రాజకీయ దురుద్దేశం లేకుండా నష్టం జరిగిన దానికి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాల్సిందే, రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాల్సిందే. అదేవిధంగా వాళ్ళు కట్టింది కాబట్టి మేమే వదిలేస్తలేం దాన్ని. మాకే అటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. 1,00,000 కోట్లు కట్టిండ్రు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అది వాళ్ళ సొంత పైసలు కాదు కదా, అది మన అందరి పైసలు. కాబట్టి ఆ 3 బ్యారేజెస్లు రిపేర్ చేయడానికి మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ పవర్ అండ్ రీసెర్చ్ స్టేషన్ CWPRS పూనా, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇటువంటి అనేక ప్రతిష్టాత్మక సంస్థలని టెస్టింగ్లో, ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఇన్వాల్వ్ చేసినాం. అదేవిధంగా ఆ బ్యారేజ్ రిపేర్ అండ్ రీహాబిలిటేషన్ కూడా సరి అయిన సమయంలో సరి అయిన విధంగా మరి టేకప్ చేస్తామని చెప్పి కూడా తెలంగాణ ప్రజానీకానికి, రైతులకు కూడా మాటిస్తున్నాం. ఏ మిస్టేక్ ఎవరు చేసిండ్రు? ఇది టీ న్యూస్కి మేము జవాబు చెప్పాం. ఓకే, సో ఎనీవే, వన్ మోర్ థింగ్, అదే బండి సంజయ్ స్టేట్మెంట్ కూడా చెప్పాలి మీకు. బండి సంజయ్ మిత్రమా, అసలు అనిల్ జైన్ ఈజ్ అ వెరీ రెస్పెక్టెడ్ ఫిగర్ ఇన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఇన్ ద కంట్రీ. అతన్ని మేము అఫీషియల్గా ఇది సెంటర్లో ఉంది, మీ పార్టీ ద్వారా ఏర్పడిన గవర్నమెంట్ కాదు, కానీ మీ జేబు సంస్థ కావు అన్ని. మేము ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకున్నారు. మా ముఖ్యమంత్రి గారు, నేను ఆహ్వానం మేరకు అఫీషియల్ మీటింగ్, అఫీషియల్ రివ్యూ ఆఫ్ బ్యారేజ్ కి NDSA చైర్మన్ వచ్చిండు. మరి వారిని ఎక్కడ కూడా అక్కడ మేడిగడ్డ విజిట్ లో రాజకీయంగా మేమేమి అతన్ని ఉపయోగించుకోలేదు, అతన్ని ఏమి ఆ ప్లాట్ఫామ్ నిలబెట్టలేదు. NDSA చైర్మన్ ఓన్లీ యాక్చువల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ బ్యారేజ్ అండ్ రివ్యూ విత్ అఫీషియల్స్ లో ఆయన పార్టిసిపేట్ అయిండు. మేము ప్రెస్ మీట్ లో మాట్లాడింది ముఖ్యమంత్రి గారు, నేను, శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధరబాబు గారు, పూర్ణ ప్రభాకర్ గారు. ఆ NDSA చైర్మన్ ఎక్కడ కూడా ఒక రాజకీయ వేదిక మీద తీసుకురాలే. అదేవిధంగా
బండి సంజయ్ గారు ఒకసారి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చదువుకో. 1000 బోర్వెల్స్ ఉన్నాయా 100 ఉన్నాయా నీకు తెలుసా అమ్మా? అసలు చూసినావు అసలు ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎన్ని బోర్వెల్స్ ఉన్నాయో తెలుసా? ఆయన ఎవరు? ఆయన ఇక్కడ వచ్చి 1000 బోర్వెల్స్ నుంచి 100 ఎంత తగ్గించాలి ఆయన మీద కంప్లైంట్. దయచేసి ఇటువంటి చిల్లర రాజకీయాలు సరైనవి కావు. అనిల్ జైన్ గారు ఒక రెస్పెక్టెడ్ ఫిగర్, ఎక్స్పర్ట్ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్, అండ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ఎ స్టాట్యూటరీ బాడీ, అది కాన్స్టిట్యూషనలీ అపాయింటెడ్ బాడీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. అది ఏం కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం కాదు, తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం మేరకు మా ఎంబడి వచ్చి మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన చేసి టెక్నికల్ డిస్కషన్ చేసి అక్కడ అఫీషియల్ మీటింగ్ లో పార్టిసిపేట్ అయిండు. ఆ విధంగా మీరు ఇష్టం వచ్చి మాట్లాడడం ఇది తగదు సంజయ్ గారు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. సరి అయిన టైంలో సరి అయిన విధంగా చేపడతాం. చూడు ఫసి ఇనండి, వాట్ ఈస్ రెలవెంట్ టు 3 బ్యారేజెస్ ఈస్ గివెన్ టు ద సిబిఐ. ఎస్, వాళ్ళకి చేయొద్దని మేము చెప్పినా క్యాబినెట్ లో